హలో ఫ్రెండ్స్, ఏంటి ఈరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం చేయాలండి, మొత్తం మొబైల్ అంతా కూడా స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనమాట. అందుకని వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి మొత్తం అన్నీ కూడా డిలీట్ చేసేద్దాం గ్యాలరీ అంతా అని అనుకుంటున్నాను. అందుకని చెప్పి అన్ని వీడియోస్ ఫాస్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. అలాగే మన భద్రాచలం వీడియో అండ్ ఇష్టకామేశ్వరి టెంపుల్ వీడియో అయితే పెండింగ్ ఉంచాను, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇవన్నీ నా రెగ్యులర్ డైట్ ఎందుకు పెడుతున్నాను అంటే, నిన్న మొన్న స్మాల్ ట్రిప్లో నేను ఇడ్లీ, బిర్యానీ, ఒక రోటీ ఇలా తిన్నాను. జనరల్గా నేను అట్లీస్ట్ 1 మంత్ 15 డేస్ నుంచి నేను కొంచెం డైట్ కాన్షియస్గా ఉన్నాను కదా. మీ అందరికీ తెలుసు, నేను మిల్లెట్స్ అండ్ కొంచెం వెజ్జెస్ ఎక్కువ తింటున్నాను అండ్ వెజిటబుల్ జ్యూసెస్ తాగుతున్నాను. అయితే ఇంకా మళ్ళీ కొంచెం నాకు ఈ 2 డేస్ది నేను మెయింటెనెన్స్ కింద ఈరోజు ఏం తింటున్నానంటే, ఓన్లీ నేను ఆల్రెడీ మార్నింగ్ త్రిఫల్ చూడడం అండ్ ఆఫ్టర్ దట్ క్యారెట్ జ్యూస్ తాగడం అయితే నేను మీకు చూపించాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నట్స్ నేను కొన్ని తీసుకున్నాను అనమాట. పుచ్చకాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలాగ పిస్తా పప్పు, అలాగే నేను బాదం పప్పు కూడా నానబెట్టుకున్నాను. అయితే లేట్గా నాకు గుర్తులేదు, అందుకని బాదం పప్పు అయితే లేట్గా నానబెట్టాను అనమాట. అయితే ఈరోజు నేను మిల్లెట్స్ కూడా తినొద్దు, ఓన్లీ బాయిల్డ్ వెజ్జెస్ అండ్ కొంచెం ఆనపకాయ కూర తిందామని డిసైడ్ అయ్యాను. సో బాయిల్డ్ వెజ్జెస్ ఎలాగ మళ్ళీ సపరేట్గా ఎందుకు అని చెప్పి సాంబార్లోనే వెజిటబుల్స్ అన్ని సాంబార్ చేపించాను. వంటమ్మాయిని అయితే కుక్ని పెట్టుకున్నాను అనమాట రీసెంట్గా, వెజిటబుల్స్ అండ్ నేను డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి. సో ఈ వెజిటేబుల్స్ ఈ అమ్మాయి సాంబార్లోనే నేను మొత్తం అన్నీ కూడా అన్ని వెరైటీస్ వెజిటేబుల్స్ వేసి బాయిల్ చేయించి కొంచెం పప్పు ఉడకబెట్టేసి పలచగా అందులో వేయించాను అనమాట. తాగడానికి కూడా మంచిగా అనిపించింది ఆ సాంబార్. అలాగే వెజిటేబుల్స్ అన్నీ తిన్నాను నేను. రాడిష్, క్యారెట్, ఆనపకాయ, ఇంకా ములంకాడ, లేడీస్ ఫింగర్స్ అన్నీ ఉన్నాయి అందులో, ఉల్లిపాయలు. అలాగే ఒక సైడ్ నేను ఎక్కువ ఆనపకాయ కూర కూడా పెట్టుకున్నాను. ఓన్లీ ఆనపకాయ కూర తిన్నాను అనమాట. కొన్ని రోజులు స్ట్రిక్ట్గా ఇలా డైట్ చేయకపోతే మాత్రం తగ్గుతామన్న నమ్మకమే లేదు. అందుకని చెప్పేసి నేను స్ట్రిక్ట్గా ఇలా డైట్ చేస్తున్నాను. వెయిట్ అయితే చాలా రెడ్యూస్ అయ్యాను, ఇంచ్ లాస్ అయితే చాలా ఉంది. నా పాత వీడియోస్కి ప్రెజెంట్ ఉన్న వీడియోస్లో మీకే అర్థమై ఉంటుంది చాలా వెయిట్ లాస్ అయ్యానని, ఇంచ్ లాస్ అయ్యానని. సో కానీ నోరు కట్టుకోకపోతే మనం ఏది సాధించలేము. దెర్ ఈజ్ నో పెయిన్ నో గెయిన్.